మేము విఆర్పురం మండలం ఏఎన్ఆర్ జిల్లా నుండి వచ్చామండి. మేము శానిటైజర్ వర్కర్గా పనిచేస్తున్నాం. గత 3 నెలల నుండి మాకు ఎటువంటి శాలరీ లేదండి. మేము చెప్పే సమస్యలు ఏమనగా మాకు శాలరీ పెంచాలండి. మేము శానిటైజర్ వర్కర్ పొద్దున్న 8:30కి వెళ్తుంది. సార్లు రాకముందే మేమే వెళ్ళాలి. మళ్ళీ సార్లు వెళ్ళిపోయిన తర్వాత మేమే మళ్ళీ డోర్లన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మేము వెళ్ళి ఆ పని చేసే క్రమంలోని ఆ దోమలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. టాయిలెట్స్ అంటే మీకు తెలియనిది ఏమీ కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత మలేరియాను, టైఫాయిడ్, మాకు డెంగ్యూ లాంటివి రావచ్చు. వాటికి మాకు హెల్త్ కార్డు లాంటిది ప్రభుత్వం జారీ చేయాలి. సో మాకు శాలరీ పెంచాలి. ఎందుకంటే మేము పొద్దున్న నుండి సాయంత్రం బయట పని లేదు కదండి. అక్కడ వెళ్తే మేము ఇంకా సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. 6,000 మాకు సరిపోతాయా చెప్పండి? చాలు కదా. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థించేది ఒక్కటేనండి, మాకు శానిటైజర్ వర్కర్గా గుర్తింపు కార్డు కావాలి, హెల్త్ పరంగా హెల్త్ కార్డు కావాలి, మాకు యూనిఫామ్ మంజూరీ చేయాలి, శాలరీ పెంచాలి, ఇంకంతే. పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల ఉద్యోగాల దగ్గర నుంచి ప్రజల వరకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం చెప్తాం. లబ్ధి పొందేది ఎవరు సార్? ప్రభుత్వం లబ్ధి పొందుతుంది. మాతోటి వెట్టి చాకిరి చేయించుకొని ప్రభుత్వం లబ్ధి పొందుతుంది. ఇప్పుడు 50-60 వేలు వచ్చేవాడు లబ్ధి పొందుతాడా? నెలకి 6,000 శాలరీ వచ్చేవాడు లబ్ధి పొందుతాడా? మీరే ఊహించుకొని చెప్పండి. అవి కూడా వచ్చే 6,000 కూడా సరే, ఒక మంత్ కాకపోతే ఒక మంత్ ఇచ్చినా బాగుంటుంది. అవి 2-3 మంత్లకు ఒక్కసారి ఇస్తున్నారు. ఆ 2-3 మంత్లు అరువు తెచ్చుకొని తింటే మాకు ఎవరు ఇస్తారు సార్ చెప్పండి? 6,000 జీతానికి కొట్లో వాడు అరువిస్తాడా చెప్పండి? ఇప్పుడు 50-40 వేలు చేసేవాడికేమో వస్తున్నాడు, పోతున్నాడు. ఈ వెట్టి చాకరీ చేసేవాడేమో వెళ్ళి ఆడే వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మాకు శాలరీ పెంచాలి, మాకు గుర్తింపు కార్డు కావాలి, మా హెల్త్ పరంగా హెల్త్ కార్డు మంజూరీ చేయాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, అంతే. మాది కూనవరం మండలం అండి. మాది కూనవరం మండలం, కోసారం కాలనీ గ్రామం. మా గ్రామం నుండి మేము 8 గంటలకు వచ్చి వెట్టి చాకరీ చేస్తున్నాం, కానీ మాకు వేదన అన్నది మాత్రం మాకు ముట్టట లేదండి. మరి మాకు యూనిఫామ్ కావాలి, మాకు హెల్త్ కార్డు కావాలి. మా జనాలకి మీకెందుకమ్మా, మీరేం పని చేస్తున్నారని కూడా ఎగతాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాకు టాయిలెట్స్ అడుగుతున్నారు, ఇవి అడుగుతున్నారు. మా పిల్లలు మంచిగా చూస్తున్నారు. 3 సార్లు కూడా కడగకపోతే మా మేడమే ఊరుకోవటలేదు. కడగాలని కూడా మేడం కూడా కండిషన్ పెడుతుంది. మరి ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే నువ్వెవరిని అడిగి వెళ్ళావు? చెప్పాంగా మేడం మీకంటే, లేదు మీరు వెళ్ళటానికి లేదు, మరి ఇక్కడ ఎవరు ఉంటారని కూడా అడిగింది ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా. దానికి నేను ఊడిసాను, నీళ్ళు పట్టాను, అన్నీ చేసి వచ్చాను మేడము. ఈ ఒక్క పూటకి మా అబ్బాయిని కూడా పెట్టొచ్చాను నేను, ఉట్టిగా ఇది రాలేదు అని కూడా నేను ఆమె మీద కూడా కేకలేయడం కూడా జరిగింది మేడం. సరే, అది ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, లేదా వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. మన అంగన్వాడీ ఉద్యోగాలే చూస్తున్నాం, వాళ్ళ పక్కన నిరసన తెలుపుతుంటే స్కూల్ తాళాలు పాలు కొట్టి వేరే వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. మరి మీరు నిరసన తెలుపుతా ఉన్నారు, మీ ప్లేస్ లో ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టారంటున్నారు. ఇక మీకు న్యాయం జరుగుతుందని ఏ విధంగా నమ్ముతారు? మాకు న్యాయం జరిగిన దాకా పోరాడుతూనే ఉంటాం సార్. అవును, న్యాయం జరగాలి మాకు. మీరు ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారమ్మా? మేము 5 సంవత్సరాల నుండి చేస్తాం. 5 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. అవును. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మరి ఏం చేసుకుందామంటే మాకు ఈ జీతాలు పెంచాలి. మాకు జగనన్న పెట్టిన 6,000 అంటున్నారు, కానీ 6,000 కూడా మాకు కరెక్ట్గా ముట్టటా లేదు. ఏ నెలకు ఆ నెల వేయటా లేదు. 3-4 నెలలకు ఒకసారి వేస్తున్నారు, క్యారెట్ తెలియటా లేదు. మనం డబ్బులు తీసుకునే కాడపోయి కూడా మాకు ఏ నెల పడ్డాయి మేడం జీతం అంటే, ఇందులో ఏ నెల అని కూడా లేదని కూడా డబ్బులు ఇచ్చామని కూడా చెప్తుంది. అది సార్ జరిగేది. నమస్తే. మా జగనన్న గారికి మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. మరి ఆయనకి మేము ఎల్లప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం. కాకపోతే మేము కోరుకున్నది ఏంటంటే, మాకు 6,000 రూపాయలు స్టార్టింగ్ నుంచి ఇచ్చారు, కాకపోతే మాకు 6,000 రూపాయలు చాలట్లేదు. మరి మాకు కూడా వెనకతల పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కూడా కొంచెం శాలరీ పెంచమంటున్నాం. మేము దాక్షారం గ్రామం రామచంద్రపురం మండలం నుంచి వచ్చాం. మేము ఏంటంటే కొంచెం మాకు జీతాలు పెంచమంటున్నాం మా జగనన్న గారిని. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ 18,000 అని చెప్పారు, తర్వాత 6,000 ఇస్తున్నారు మాకు. మరి ఆ 6,000 కూడా కరెక్ట్గా కూడా పడతలేదు. మరి మా జగనన్న గారు మాకు ఈయన ఇంకా 18,000 ఇస్తానని అన్నారు.
అన్ని కానించి మాకు 6,000 ఇస్తున్నారు. 6,000 కూడా ఇస్తున్నారు, బాగానే ఉంది. మీరు ఇప్పుడు ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, చీపుర్లోనో లేదా కడగడానికి సంబంధించిన ఐటమ్స్, అవి ఆ జీతంలో నుంచేనా లేదా సపరేట్ ఏమైనా బిల్లు ఇస్తున్నారు? వాళ్ళు గవర్నమెంట్ పంపిస్తారు సార్. చీపుర్లు అయితే ఇవ్వరు సార్. శానిటైజరు, బాత్రూములు కడిగిన లిక్విడ్ అవి అయితే మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది సార్. మా జగనన్న గారు పంపిస్తున్నారు. టైంకి వస్తుందండి, అబద్ధాలు ఆడకూడదు. శానిటైజర్ ఎంతవరకు తెలియదు. అది ఇప్పుడు మనకి ఉద్యోగాలు వచ్చిన కానీ చెప్తున్నాను నేను. మాకైతే 4 సంవత్సరాలు అయింది బాబు. 4 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు 6,000 అండి. 6,000 రూపాయలు మాకు స్టార్టింగ్ 18,000 అన్నారండి. 18,000 అయిన తర్వాత 6,000 ఇస్తున్నారండి. 6,000 కూడా మాకు సాగట్లేదండి. శానిటైజర్ వరకు అంటే వాళ్ళు మాకు ఇస్తే మేము వెళ్ళి ఫినాయిల్ బాత్రూంలో జల్తామండి, అది వాస్తవం. కానీ కొబ్బరి చీపుర్లు అవి అయితే మాత్రం మాకు గవర్నమెంటే ఇవ్వాలండి. మమ్మల్ని కొనుక్కోమంటున్నారండి మా మేడములు. మేము ఎక్కడ కొనుక్కుంటామండి? ఒక్కొక్క కొండ చీపురి 100-120 రూపాయలు ఉంటుందండి. కొండ చీపురు లేకపోతే మరి రూములు తొట్టడానికి అవ్వదండి. ఇసుక, కాగితాలు, పిల్లలంటే చాలా వేసేస్తారండి. కానీ పిల్లల కొరకు చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు మా పిల్లలు కాబట్టి. కాకపోతే ఏంటంటే మరి మా జగనన్న గారు మా ఆడపిల్లలందరినీ కూడా ఇప్పుడు చూసి దయ చూపించి మాకు మాత్రం జీతాలు పెంచమని మేము మళ్ళీ కోరుకొని అడిగి వేడుకుంటున్నాం. నమస్తే.